నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను అక్కడ కదా ఉండమన్నాను. నన్ను కాపాడండి ఫాదర్. ఏంటి సందో, ఏమైంది? ఫాదర్, జరిగింది మొత్తం మీకు చెప్పేస్తాను. మీరు ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏం జరిగిందో చెప్పు. జాయన నన్ను చంపేస్తాడు. జరిగినవన్నీ నాకు మాత్రమే తెలుసు. అన్నీ మీకు నేను చెప్పేస్తాను ఫాదర్. అంత వివరంగా చెప్పు. లీజీ యొక్క విషం తాగిన రోజు నుంచి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాల్లో నీ హస్తం ఉంటే నీ పాపాలు చెప్పి పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. పాప ప్రక్షాళన అడిగినందుకు నేను నిన్ను కాపాడలేను. నువ్వు ఎక్కడైనా సరే జరిగింది జరిగినట్టు చెప్పాలి. ఫాదర్, పాప ప్రక్షాళన వద్దు, నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. సాందో, నా ఫోన్ ఎక్కడో పడిపోయిందిరా. పోనే కదా, పోతే పోని మనం వేరేది కొనుక్కుందాంలే. మనుగురు వెళ్తున్నా అని ఇలా అర్ధరాత్రి అక్కింటికి వెళ్తే చాలా ఆశ్చర్యపోతారు. మనం అందరినీ ఆశ్చర్యంలో ముంచేద్దాం. మనం ఇంకో రౌండ్ వేద్దామా? అయ్యయ్యో నాకొద్దు. అరే జాయనా, అన్నకి తెలియకుండా మందు తాగుదాం అనుకుంటే అన్నయ్య వచ్చేసాడు ఇక్కడికి. ఏదో పని మీద వచ్చి ఉంటాడు. జాయనా, ఏంటి బాటిల్ కవర్లో పెట్టుకున్నారు? పని చూసుకుని వస్తున్నావా? అవును. లిసీ చనిపోయినప్పుడు నువ్వెందుకు రాలేదు? ఆ తర్వాత రోజు నాకు తెలిసింది. నువ్వు చేసింది తప్పే కదా. చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళబుద్ధి కాదు. మనసంతా అదోలా ఉంటుంది జాయన్న. తను చనిపోవడానికి ముందు నిన్నే తలుచుకుంది. మీ మధ్య ఉన్న సంబంధం గురించి తను నాకు మొత్తం చెప్పేసింది. జాయనా, మీ మధ్య ఉన్న సంబంధం నిజం కాకపోయినప్పటికీ నేను నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనికి పరిష్కారం నీ చావే. ఎందుకంటే ఎప్పుడైనా నేను నిన్ను చూస్తే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ పోతుంది. గుంటుతావరా? కళ్ళు దుకాణం జాయ్. తీసుకువెళ్ళమంటారా ఫాదర్? పదరా. ఫాదర్, నన్ను కాపాడడానికి పాప ప్రక్షాళన రహస్యాన్ని అన్నతో చెప్పడం తప్పేగా ఫాదర్? ఏ ఫాదర్ అయినా ఎప్పుడు పాప ప్రక్షాళన రహస్యాన్ని బయటికి చెప్పకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. చూస్తుంటే లోపల ఎంక్వైరీ చాలా గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడు అందరికి అర్థమైందా నిజంగా ఎవరు తప్పు చేశారనేది? అవునరా, ఆ శవాన్ని గుంతలోంచి తీసేప్పుడు మేమందరం అచ్చే నువ్వే చేసావు అనుకున్నాం. నేనా? అవును, అసలు ఈ ఊర్లోనే నువ్వు పెద్ద మధ్య నువ్వు కనిపించడం లేదు కదా, అందుకే అనుమానం. వెళ్ళానన్నా, ఒక వారం రోజులు ఊరేలేసి వచ్చాను కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. అవి ఎక్కడో జరిగిందంటేనే మనం ఫాదర్ ఇప్పుడే వస్తున్నట్టున్నారు. ఆయన వస్తే ఏదైనా సాల్వ్ అవ్వాల్సిందే. అరే నువ్వు కంగారు పడుకో, నేను చెప్తాను కదా. ఆగు, నువ్వు ఆగు. కొంచెం జరుగు జరుగు, పక్కకి జరుగు. ఇక్కడ ఎవరికైనా పాప ప్రక్షాళన చేస్తారా? యవయ్యా, అదిగో ఫాదర్ వచ్చారు. జాయ్తో నేను మాట్లాడాలి. 5 నిమిషాలు. వెళ్ళండి, లోపలే ఉన్నాడు.
బయలుదేరే ముందు ఫాదర్ని కలుస్తానని నేను అనుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. రేపు చర్చిలో జెండా ఎగరేస్తున్నాం. అది చూడ్డానికి మాత్రం నువ్వు ఉండవు జాయ్. కానీ జెండా ఎగరేయటానికి ఫాదర్ కూడా ఉండడనుకున్నప్పుడే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ హత్య చేసింది జాయే, గుంట తవ్వి పూడ్చింది ఫాదర్. నువ్వు కూడా నాతో పాటే వస్తావు. నీ ప్రాణం నువ్వే బలిచ్చుకున్నావు జాయ్, కానీ నా ప్రాణం జీసస్ కాపాడాడు. ఆ రోజు నువ్వు నాకు ఒక వీడియో చూపించావు కదా, ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అవి నువ్వు ఒకసారి చూడు.